చలికాలంలో హెల్తీగా ఇలా లడ్డు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువగా చలికాలంలో తింటూ ఉంటారు చేసుకొని. ఫస్ట్ అయితే బౌల్ హీట్ అయ్యాక ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు 500 గ్రాములు వేసుకున్నాను నేను. ఒక బౌల్తో కోల్చుకుంటున్నాను నేను. స్టవ్ మీడియంగా పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం లైట్గా స్మెల్ వచ్చేటప్పటికి తీసేయాలి. ఇలా వేగిపోయాక తీసేసి మళ్ళీ 500 గ్రాములు పల్లీలు వేసుకోవాలి. ఏ బౌల్తో అయితే ఫ్లాక్స్ సీడ్స్ కోల్చుకున్నానో అదే బౌల్తో పల్లీలు కూడా కోల్చుకున్నాను. మంచిగా వేయించుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని అప్పుడే లోపల కూడా మంచిగా వేగుతాయి పల్లీలు. ఫుల్గా పెడితే తొందరగా మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా వస్తుంది. ఇలా కొంచెం ఒక పల్లీ తీసుకొని ఇలా నలిపితే పొట్టు ఊడిపోవాలి. ఇలా అయితే మంచిగా వేగినట్టు. పల్లీలను తీసేయాలి వేగాక. తర్వాత 250 గ్రామ్స్ మొత్తం గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి కొద్దిగా. ఇలా లైట్గా రంగు మారుతూ ఉండగా తీసేయాలి. ఇవి వేయించుకున్నాక తీసేసి ఇదే బౌల్లో మళ్ళీ సేమ్ బౌల్ తోటి నువ్వులు కోల్చుకొని వేసుకోవాలి. 500 గ్రామ్స్ ఉంటాయి నువ్వులు కూడా. స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి చూసుకొని వేయించుకోవాలి చిన్నగా పెట్టుకొని. నువ్వులు వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేయించుకున్నవన్నీ చల్లారనివ్వాలి మొత్తం. పల్లీలు చల్లారాక పొట్టు తీసేసుకోవాలి. పల్లీలు చల్లారితేనే పొట్టు కూడా వస్తుంది, లేకపోతే రాదు. ఇలా నలుపుతూ పొట్టు తీసేసుకోవాలి పల్లీలకి. ఇలా పొట్టు తీసేసుకొని స్ట్రైనర్లో వేసుకొని ఇలా చేస్తే పొట్టు అంతా కిందికి వచ్చేస్తుంది. నలిపిన పొట్టు అంతా ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలని. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన అవిసె గింజలు వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. ఇలా పొడిలాగా పట్టుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలి అవిసె గింజల పొడిని. తర్వాత పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇందాక వేయించుకున్నవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకొని ఈ పొడిని కూడా సేమ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి పొడిలాగా. ఈ పల్లి పొడిని కూడా అదే బౌల్లో వేసుకోవాలి. తర్వాత నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులను గ్రైండ్ చేసుకొని కూడా ఇందులోనే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ అమౌంట్లో చేస్తున్నాను కాబట్టి ఇలా పట్టి ఒక బౌల్లో వేసుకొని కలుపుకుంటున్నాను. కొద్దిగా వేసుకునే వాళ్ళైతే అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక ఈ అన్నీ మిక్స్ అయిన పౌడర్ని ఇందులో వేసుకొని తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం నేను ఏ బౌల్తో అయితే పల్లీలు నువ్వులు అవిసె గింజలు కోల్చుకున్నానో అదే బౌల్ తోటి ఒక 2 బౌల్స్ వేసాను. అంటే కేజీ మీద 250 గ్రామ్స్ ఉంటుంది బెల్లం. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా పట్టాక ఇలా ముద్దకు వస్తుంది. గ్రైండ్ చేసుకున్నాక బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నాక ఇలా ముద్దకు వచ్చాక ఇది వేరే బౌల్లో వేసుకొని లడ్డూలాగా ఒత్తుకోవాలి. స్వీట్ని అడ్జస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కొద్దిగా. ఎలాంటి పాకం అవసరం లేదు దీనికి. ఈ లడ్డుకి ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా వింటర్ సీజన్లో తినే హెల్తీ లడ్డు తయారైపోయింది. చాలా చాలా బాగుంటుంది హెల్త్కి. డైలీ ఒకటి తినాలి.